చొప్పున కొన్ని వేల డ్రోన్స్ వచ్చినా కూడా ఒక్కటంటే ఒక్కదాన్ని కూడా మన దగ్గర పడనివ్వకుండా చేశాం. మన పతన్కోట్ మిలిటరీ స్టేషన్ని టార్గెట్ చేశారు, పంజాబ్ని టార్గెట్ చేశారు, ఫిరోజ్పూర్ని టార్గెట్ చేశారు, మన సిర్సా హర్యానాలోని సిర్సా ప్రాంతాన్ని టార్గెట్ చేశారు, ఏకంగా మన భారత రాజధాని ఢిల్లీని కూడా టార్గెట్ చేశారు, మన ఎయిర్పోర్ట్ని కూడా టార్గెట్ చేసి పేల్ చేశారు. తప్పుడు వార్తని కూడా పాకిస్తాన్ మీడియా ప్రచారం చేసింది. కానీ ఒక్కటంటే ఒక్కదాన్ని కూడా మన భారత నిలతల్ని తాకక మునిపే, మన భారతావాణి తాకమునిపై గాల్లోనే పేల్చేస్తాం. అది మన S-400 సత్తా. S-400 ద బిగ్గెస్ట్ రాడార్ సిస్టమ్ కలిగినటువంటి యొక్క భారీ సర్ఫేస్ టు ఎయిర్ యాంటీ డిఫెన్స్ సిస్టమ్, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అది. సో అటువంటిది మన భారతదేశం దగ్గర ఉంది. మన రష్యా నుంచి దాన్ని తీసుకున్నాం. దీంతో పాటుగా మన భారతదేశంలోనే ఇక్కడే తయారు చేయబడినటువంటి ఆకాశ్ మిసైల్ కూడా ఉంది. అది కూడా చాలా హైయెస్ట్ రాడార్ డిఫెన్స్ సిస్టమ్ కలిగినటువంటి ఒక బిగ్గెస్ట్ వెపన్ మనకు ఉన్నటువంటి వెపన్ అది. సో ఇవన్నీ రెండూ కలిసి ఒక్కటంటే ఒక్కదాన్ని కూడా నీళ్ళ తల్లిపై పడకుండా గాల్లోనే పేల్చేశాయి, మన భారత్ని సంరక్షించాయి, భారత ప్రజల్ని సంరక్షించాయి. అయితే ఇప్పుడు వీటితో పాటుగా ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి, ఇదే S-400, ఇదే ఆ S-400 ద బిగ్గెస్ట్ రాడార్ కలిగినటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇది. సో దాని ద్వారానే మనం అనేక డ్రోన్లని మిసైల్ని గాల్లోనే పేల్చేశాం. దాని కళ్ళు గప్పి ఏ ఒక్కటి కూడా మనకి లోపలికి రాలేదు. మల్టిపుల్ టార్గెట్స్ ని ఒకే సమయంలో పేల్చేయగల సత్తా సామర్థ్యం ఉన్నటువంటి ఒక S-400 యాంటీ డిఫెన్స్ సిస్టమ్ ఇది. సో ఇది ఒక వర్షన్ గా ఉంది. అయితే ప్రెసెంట్ రష్యా దగ్గర నుంచి మనం వీటిని కొనుగోలు చేసాం, మనం దీన్ని తీసుకున్నాం. ఇప్పుడిప్పుడే పాకిస్తాన్తో యుద్ధం అనగానే మన అమ్ములో పొందినటువంటి ఇటువంటి ఒక బ్రహ్మాస్త్రాలు బయటికి వస్తున్నాయి. అయితే త్వరలోనే మరొక భారీ వెపన్ కూడా, మరి ఒక యాంటీ డిఫెన్స్ సిస్టమ్ మరొకటి కూడా సిద్ధం కాబోతోంది. రష్యా మనతో పాటుగా కలిసి దాన్ని తయారు చేయడం కోసం సిద్ధమైంది. ఇరు దేశాల మధ్య ప్రస్తుతం S-400కి మించి S-500ని తయారు చేయబోతున్నాం. ఇరు దేశాల మధ్య ఒక ఒప్పందానికి వస్తున్నాం. ఇరు దేశాలు కలిసి S-500 రంగంలో దించబోతున్నాం. ఇప్పటికే మన దగ్గర S-400 ఉంటే S-500ని సిద్ధం చేస్తున్నాం. రష్యా మనతో పాటుగా కలిసి ఈ యొక్క యాంటీ డిఫెన్స్ సిస్టాన్ని తయారు చేయబోతోంది. 600 కిలోమీటర్ల వరకు, ఇప్పటివరకే S-400 అయితే 400 కిలోమీటర్ల వరకు ఎటువంటి శత్రువు ఉన్నా కూడా పేల్చేయగల సామర్థ్యం ఉంది. అయితే S-500 ఏకంగా 600 కిలోమీటర్లు, 600 కిలోమీటర్ల వరకు ఎటువంటి శత్రువు ఉన్నా కూడా మల్టిపుల్ టైమ్స్లో అన్ని వైపుల నుంచి సరౌండ్ చేస్తూ, ఏ వైపు నుంచి శత్రువు మన వైపున కన్ను వేసినా కూడా డేగ కన్నుతో రక్షించి అన్నిటిని పేల్చేయగల సామర్థ్యం ఉన్నటువంటి S-500 త్వరలోనే భారత్కి చేజిక్కబోతోంది. అటువంటి ప్రకటన రష్యా చేసింది. S-500 పైన రష్యా ప్రకటనతో పాకిస్తాన్ అల్లాడిపోతోంది. భారతదేశం రష్యా కలిసి ఈ యొక్క S-500ని తయారు చేయబోతున్నాయి. ఈ పేరు వినగానే పాకిస్తాన్ ఒంట్లో రైళ్లు పరిగెడుతున్నాయి. మనతో పాటుగా కరెంట్ అఫైర్స్ ఎక్స్పర్ట్ విష్ణు ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ విష్ణు గారు సిద్ధంగా ఉన్నారు స్టూడియోలో. విష్ణు గారు, ఇప్పటికే అంటే కంపారిటివ్లీగా మనం రష్యా అమెరికాని కంపేర్ చేసి మాట్లాడుకున్నాం. అమెరికా లాంటి దేశం ఏమో పాకిస్తాన్ని భారతదేశాన్ని రెండు కలిపి చూస్తోంది. సో రెండు దేశాలతో నేను ట్రేడ్ చేస్తానంటోంది, రెండు దేశాల అభివృద్ధి కోసం సహకరిస్తానంటోంది. ఇంకా ట్రంప్ అయితే 1000 తర్వాత కశ్మీర్ గురించి మళ్ళీ యుద్ధం జరిగినా కూడా నేనే దాన్ని సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేస్తాను, నేను దానికి సమస్యని పరిష్కరిస్తానని చెప్పి ఒక రకంగా ఇరు దేశాలు సేమ్ అన్నట్టుగా మాట్లాడుతున్నారు. వాళ్ళు ప్రత్యక్షంగా ట్విన్ టవర్స్ని పేల్చిన సమయంలో ఇదే పాకిస్తాన్ ఉగ్రవాదులు, జేడీ వ్యాన్స్ ఇక్కడ ఉన్నప్పుడే ఆ యుద్ధం పహల్గామ్ ఉగ్రదాడి జరిగింది, వాళ్ళు చాలా ప్రత్యక్షంగా చూశారు కూడా. అయినా కూడా పాకిస్తాన్తో కంపేర్ చేసి వస్తున్నారు. కానీ రష్యా లాంటి దేశం మనకు సపోర్ట్ ఇస్తూనే S-500 లాంటి ఒక మళ్ళీ యాంటీ డిఫెన్స్ సిస్టాన్ని తయారు చేయడం కోసం అన్ని రకాల సిద్ధంగా ఉంది. సో ఎలా ఉండబోతుంది రష్యా సపోర్ట్తో భారత్ ఇంకా ఏం చేయవచ్చు అంటారు? ఖచ్చితంగా సార్, ఇక్కడ ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మనకి ఎవరైనా స్ట్రాటజిక్ అండ్ కాన్ఫిడెంట్ నమ్మకస్తులైనటువంటి దేశంతో మనకి ఎవరితోనైనా సత్సంబంధాలు ఉన్నాయంటే మొదటగా గుర్తొచ్చేది రష్యా. ఈ డిఫెన్స్ సిస్టంలో చూసినట్టయితే బ్రహ్మోస్, ఈ S-500, S-400, S-300 కన్నా ముందు బ్రహ్మాండమైనటువంటి మిజైల్ బ్రహ్మోస్, సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్. దాని రీచ్ వచ్చేసి 250 కిలోమీటర్స్ అండ్ వార్ హెడ్ వచ్చేసి నియర్లీ 300 కిలోమీటర్స్. న్యూక్లియర్ వార్ హెడ్ అంటే న్యూక్లియర్ వార్ హెడ్ కూడా మనం పెట్టొచ్చు బ్రహ్మోస్ మీద. అసలు బ్రహ్మోస్ అంటే బ్రహ్మపుత్ర అండ్ సుఖాయి రెండు కలిపి, అంటే ఇట్ ఈస్ నాట్ ఇండిజినస్లీ డెవలప్డ్. కానీ మనం రష్యా ఒక హెల్ప్ తీసుకున్నాము, మళ్ళీ మన ఇండియన్ DRDO ఇద్దరు కలిపి మన హైదరాబాద్ సెంటర్లోనే మ్యానుఫ్యాక్చర్ చేసినటువంటి వెపన్ బ్రహ్మోస్ మ్యానుఫ్యాక్చర్
మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ హైదరాబాద్లో ఉంది. ఓకే. సో ఈ బ్రహ్మోస్ చాలా సక్సెస్ఫుల్ మిజైల్. ఈ బ్రహ్మోస్ సక్సెస్ఫుల్ అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మన ముందు పుతినే స్వతహాగా ఏమని ప్రపోజల్ పెట్టాడనంటే S-400 చాలా సక్సెస్ఫుల్గా మీరు ఇంప్లిమెంట్ చేశారు, అమెరికా నుంచి వచ్చినటువంటి వాటిని కూడా డిస్ట్రాయ్ చేసి వాళ్ళు కూడా ఫెయిల్యూర్ లాగా ఒప్పుకున్నారు, మా మిజైల్ సిస్టమ్ కన్నా మీ మిజైల్ సిస్టమ్ బాగుందని చెప్పేసి. సో పుతిన్ ఏమన్నాడంటే S-400 దాటేసి ఏదైతే 400 కిలోమీటర్ల రేంజ్ ఉండేదో దాన్ని 600 కిలోమీటర్ రేంజ్ చేసేలాగా టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేస్తూ, మా టెక్నాలజీని మీరు వాడుతూ మీ టెక్నాలజీని మేము వాడుతూ మన ఇద్దరం కలిసి మళ్ళీ ఎక్కడైతే బ్రహ్మోస్ తయారు చేశామో అదే సెంటర్లోనే మనము కనుక S-500 కనుక మనం మ్యానుఫ్యాక్చర్ చేస్తే ఖచ్చితంగా ఇది వరల్డ్లోనే ద బెస్ట్ మిజైల్, ఎయిర్ మిజైల్, యాంటీ మిజైల్ సిస్టమ్ లాగా ఎస్టాబ్లిష్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. ఇది చాలా మంచి శుభ పరిణామము. మనం ఎవరినైనా ఇప్పుడు మనకు ఫ్రెండ్స్ ఎలా ఉంటారో అలా ఎవరైనా గుడ్డిగా నమ్మొచ్చు భారతదేశం అని అంటే అది రష్యానే. సో కానీ ట్రంప్ లాంటి వ్యక్తులు పదే పదే భారతదేశం ప్రజలు చాలా మంచి వాళ్ళు, భారతదేశంలో ఉన్నటువంటి ప్రధాని మోదీ నా ఫ్రెండ్ అంటున్నారు, కానీ పాకిస్తాన్ కూడా సహకరిస్తామంటున్నారు. రష్యా ఆ రకంగా చేయడం లేదు. సో ఇప్పుడు రష్యా మనతో ఇన్వాల్వ్ అవ్వడం విషయం పైన ఇతర దేశాలు ఎలా చూడవచ్చు? వార్ ఎక్విప్మెంట్లో కానివ్వండి, చైనా డెఫినెట్గా మనకు ఫస్ట్ నుంచి కూడా కొంత గోడ మీద పిల్లగా చూస్తుంది, ఓకే. సో అటు అమెరికా కూడా ఇప్పుడు వద్దన్నా కూడా మళ్ళీ భారత్ ఈ రకంగా చేస్తున్న రకంగా ఏదైనా అటువంటి సిచ్యువేషన్ ఉండొచ్చు అంటారా? అంటే దీన్ని మనం చారిత్రాత్మకంగా చూడాలి సార్. 1979 నుండి 1989 వరకు ఏదైతే USSR అప్పట్లో సోవియట్ రష్యా దండయాత్ర చేసిందో ఆఫ్ఘనిస్తాన్ మీద చేసినప్పుడు అప్పుడు USA పాకిస్తాన్కి సపోర్ట్ చేసి అక్కడ కొత్తగా ఆల్ఖైదా అనే సిస్టమ్ని తయారు చేయించి టెర్రరిస్టులకి పునాది కల్పించి ఈ USSRకి అగేన్స్ట్గా యుద్ధం చేశారనమాట. అసలుకి టెర్రరిజానికి బీజం పుట్టింది ఇక్కడే. అసలు ప్రపంచం మొత్తంలో టెర్రరిజానికి ఈ USAనే ఫండ్ చేసి రష్యాకి అగేన్స్ట్గా, USSRకి అగేన్స్ట్గా ఏదైతే వీళ్ళు స్టార్ట్ చేశారో ఆ టెర్రరిస్ట్ క్యాంప్స్ రష్యాని డిస్ట్రాయ్ చేయడం కోసం, అది చినిగి పెరిగి ఈరోజు పెద్ద ఒక కుంభ వృష్టి అయిపోయింది ప్రపంచానికి. అయితే ఈ రష్యా ఇప్పుడు గుర్తుంచుకుంటుంది అనమాట, ఓహో నేను ఆ రోజు ఆఫ్ఘనిస్తాన్ మీద నేను నా యొక్క స్ట్రాటజిక్ డెవలప్మెంట్ కోసం, ఎక్స్పాన్షన్ కోసం ఆఫ్ఘనిస్తాన్కి వెళ్తే పాకిస్తాన్ USA ఒక సపోర్ట్ తీసుకొని నాకు అగేన్స్ట్గా మీరు యుద్ధం చేశారు. సో నేను ఖచ్చితంగా పాకిస్తాన్కి సపోర్ట్ చేయను, ఎందుకంటే ఒకప్పుడు నాకు అగేన్స్ట్గా 10 సంవత్సరాలు యుద్ధం చేశారు. అది గుర్తుంచుకునే రష్యా మనతో ఫ్రెండ్షిప్ చేస్తుంది అనమాట. ఆ ఫ్రెండ్షిప్లో మనం ఎప్పుడు రష్యాని మనము మోసం చేయలేదు, రష్యా మనం మోసం చేయలేదు. ఇప్పుడు ఇరు దేశాల మధ్య అమెరికాకి కొంత కయ్యాన్ని రేపెట్టించే అవకాశం లేదంటారు, ఎందుకంటే ట్రంప్ చెప్పిందే వినాలన్న ఉద్దేశంతో ఆయన ద్రోహంకారంతో పోతున్నారు. ట్వీట్లు చూసినా ఇరు దేశాల మధ్య నేను సమన్వయం కుదిర్చాను, 1000 ఏళ్ల తర్వాత కాశ్మీర్తో గొడవ బిడ్డ కూడా నేనే సాల్వ్ చేస్తా అని చెప్పి మాటలు చూస్తుంటే అహంకారం కనిపిస్తోంది. ఒక రకంగా అమెరికన్స్ కూడా యాక్సెప్ట్ చేయాల్సిందే, ఒక దుందుడుకు స్వభావం కలిగిన వ్యక్తి ట్రంప్. సో ఇప్పుడు ఈ రష్యాకి, పుతిన్ కి, మోదీకి మధ్య ఈ ఫ్రెండ్షిప్ ని, మిసైల్ తయారీని ఇవన్నీ చూసి ఎలా ఉండే అవకాశం ఉంది రేపటి రోజున? మరింతగా అమెరికాని మీరు అంటున్నట్టుగా గతంలో ఆఫ్ఘనిస్తాన్ని, పాకిస్తాన్ని, ఉగ్రవాదాన్ని పెంచి పోషించింది, ఫండింగ్ ఇచ్చింది వీళ్ళే. ఖ్వాజా ఆసిఫ్ కూడా వీళ్ళ వల్లే మేము ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నామని కూడా మాట్లాడుకొచ్చారు. సో ఇప్పుడు భారత్తో అమెరికాకి విభేదాలు ఉండే అవకాశం లేదంటారా? భారత్కి అమెరికాకి విభేదాలు ఉన్నా కూడా ఒకప్పుడు వరల్డ్ 1, వరల్డ్ 2, ఇప్పుడు మల్టీపోలార్ వరల్డ్. అంటే వరల్డ్ 1 అంటేనేమో US హెడ్ చేసేది, వరల్డ్ 2 ఏమో USSR హెడ్ చేసేది, ఇలా 2 ప్రపంచాలుగా డివైడ్ అయిపోయింది ప్రపంచం మొత్తం. ఇప్పుడు ఏమైంది? మల్టీపోలార్ వరల్డ్ విచ్ ఇస్ కాల్డ్ as నాన్ అలైన్మెంట్ మూమెంట్. మనం నాన్ అలైన్మెంట్ మూమెంట్లో ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న కొలంబో ఒక న్యూస్, ఒక మీడియా కాన్ఫరెన్స్లో వాళ్ళ గవర్నమెంట్ ఏమని చెప్పిందనంటే పాకిస్తాన్ కొలంబోని రీచ్ అయింది, అంటే శ్రీలంకన్ రీచ్ అయింది. శ్రీలంకన్ రీచ్ అయ్యి ఏమని అడిగిందనంటే మేము మీ భూభాగాన్ని మేము వాడతాము, వాడి మేము సౌత్ ఇండియాని డిస్ట్రాయ్ చేస్తాము, మీరు మాకు పర్మిషన్ ఇస్తారా అని చెప్పేసి పాకిస్తాన్ ఆర్మీ శ్రీలంకన్ రీచ్ అయిందనమాట. అప్పుడు శ్రీలంకన్ డిప్లొమాట్స్ ఓపెన్గా వాళ్ళు మీడియా కాన్ఫరెన్స్లో ఏమని చెప్పారు అని అంటే, మేము మా భూభాగాన్ని ఎవరికి ఇవ్వము, మాకు ఎవరితోని వీయమొద్దు, మాకు ఎవరితోని కయ్యమొద్దు, మేము నాన్ అలైన్మెంట్ మూమెంట్లో ఉంటాము, మేము థర్డ్ వరల్డ్ అంటే మల్టీపోలార్ వరల్డ్, మాకు మేము ఎవరితో అనుసంధానంలో ఉండమని చెప్పేసి క్లియర్ కట్గా చెప్పింది అనమాట. విచ్ ఇస్ కాల్డ్ as నాన్ అలైన్డ్ స్ట్రాటజిక్ పొజిషన్స్. సో అదే ఇప్పుడు నువ్వు నా మాట నాకు ఖచ్చితంగా వినాలి అని అంటే పాతకాలంలో లేదు. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, డిఫెన్స్ సిస్టమ్స్ పెరిగాయి, ఎకనామికల్ గ్రోత్ అవుతుంది. భారతదేశం అయితే ఏకంగా ప్రపంచంలోనే 3వ ఆర్థిక వ్యవస్థ సూపర్ పవర్ లాగా
లాగా ఎదిగింది. నువ్వు నా చెప్పినట్టు వినాలి అంటే 1940s కాదు, ఇది 1950s కాదు, 1960s కాదు. సో ఖచ్చితంగా సీజ్ ఫైర్ జరిగింది ట్రంప్ ఇన్వాల్వ్మెంట్ వల్లే, ట్రంప్ చెప్పడం వల్లే సీజ్ ఫైర్ అండర్స్టాండింగ్ అనేది వచ్చింది అనేది అందరూ అనుకుంటున్నమాట. సో ఆయన చెప్పడం వల్లే జరిగిందంటే రేపటి రోజున ఇది రెటిలేట్ అవకాశం లేదా? ఖచ్చితంగా రెటిలేట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5 గంటలకి సీజ్ ఫైర్ అనేది స్టార్ట్ అవుతుంది, ఎవరు బాంబులు వేయొద్దు అని అంటే ఆ పాకిస్తాన్ వాడు 2 గంటలలో బాంబులు వేయడం మొదలుపెట్టాడు. ఇప్పుడు వానికి ఏదైతే సహజమైనటువంటి గుణం ఉంటుందో అది మారదు కదా. సో అది చూపిస్తూనే ఉన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? సీజ్ ఫైర్ వయోలేషన్ జరిగింది. మరి ట్రంప్ నువ్వు నిజంగా అంత పెద్ద